ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేపట్టి ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు స్మారకంగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద యంగ్ మెన్స్ వైసీ అసోసియేషన్, కాకినాడ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును సన్మానించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వచ్చే జయంతి నాటికి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొట్టి శ్రీరాములు స్మారక ఉద్యానవనం ఏర్పాటుకు 7.5 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. ఆర్యవైశ్య నాయకులు డాక్టర్ బాదం బాలకృష్ణ, యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ అధ్యక్షులు చెక్క ప్రకాష్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించడం జరిగిందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు ఆర్యవైశ్య సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ కార్యదర్శి బచ్చు కామందు, ఆర్యవైశ్య నాయకులు గంగరాజు, నరేష్, పులవర్తి కుమార్, గ్రంథి నీల్, కాకినాడ రూరల్ మండలం ఆర్యవైశ్య నాయకులు గునుపూడి సతీష్, మాధవరావు, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 58 రోజులు కూడా గుర్తుండాలన్న ఆలోచనతో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆయన జీవిత చరిత్ర కూడా అక్కడ ఏర్పాటు చేయడం, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం అవుతుంది ఈ రాష్ట్రంలో కదా, దేశంలో కూడా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, దుర్మార్గులు కూడా విగ్రహాలు పెడుతున్నారు. మంచి వాళ్ళకి దుర్మార్గులకి తేడా తెలియట్లేదు. అందుకు కాబట్టి ఈరోజు భావితరాలకి ఒక స్ఫూర్తిని నింపడం కోసం రేపు ఏదైతే పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టబోతున్నామో అది మంచి మెసేజ్ ఈ దేశం మొత్తం వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున కాకినాడలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని ప్రాంతాలు కూడా అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారిని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టడం, ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, వారు వెంటనే స్పందించి ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు నా తరపున, ఆర్యవైశ్య సంఘం తరపున, వారి తరపునే కాదు, ఆర్యవైశ్య సంఘం తరపునే కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ హర్షిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆయనకు స్మారకంగా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏదో చేయండి అని చెప్పి మన ఎమ్మెల్యే గారిని నన్ను కోరితే మరి ఆయన రిప్రజెంటేషన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి చాలా మంచి సదుద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 7.5 ఎకరాలు స్మారక చిహ్నంగా ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తూ దాంట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కారణంగా 58 అడుగుల ఎత్తు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చాలా మంచి ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ ఆర్యవైశ్య సంఘాల తరఫున మేమందరం కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. నిజంగా మీకు ఇచ్చిన మెమరాండంకి చాలా మంచి చేశారు. మన ఆర్యవైశ్య సంఘాల తరఫున కూడా మీకు చెప్తున్నాము. రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆనందిస్తున్నారు. ఇలాంటి మంచి ఆలోచనతో మీకు చేస్తున్నందుకు మరొకసారి మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి ప్రయత్నం ఎక్కడ ఎప్పుడు పెడిసి కొట్టదు. కొద్ది లేట్ అయినా పని వెంటనే మరి జరుగుతుంటుంది అన్నారు ఒక నిదర్శనం. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పొట్టి శ్రీరాములు గారి స్మారక ఉద్యానవనం, మరి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వైశ్యుల ప్రగతికి మరి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి ఇంకోసారి నిరూపించారు. మరి అలాగే కొండబాబు గారు కూడా కాకినాడలో ఉన్న వైశ్యులకి ఏది అవసరం వచ్చినా సరే వెంటనే దగ్గరుండి చేయడం మాకు చాలా ఆనందంగా కలిగజేస్తుంది. మరి ఆయన ఎల్లవేళలా కూడా మన దేవుడు భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని, ఆయన చేసే మంచి పనులన్నీ కూడా ఎప్పుడు మంచి చేస్తారో అవన్నీ కూడా మరి ప్రతిపించాలి. అలాగే అందరికీ కూడా ఆ ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈయన ద్వారా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము అందరూ